Nehemiah chapter 1. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని, నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. నాకుండే ఈ చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటాను. నేను నాకుండే ఈ చిన్న పనిని, ఈ చిన్న తలాంతుని నేను ఉపయోగిస్తాను. అతను మనసులో అనుకుంటున్నాడు అనమాట, నేను తిరిగి యెరూషలేము గోడలు కడతాను అని ప్లాన్ చేసుకుంటున్నాడు. లుక్ ఎట్ దిస్ మ్యాన్. హి వాంట్ టు బిల్డ్ ద ఫాలన్ వాల్ ఆఫ్ జెరూసలేం. సాధ్యమా? నేను బంతం చేసుకోవచ్చు కదా, నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది, నేను భేద విధవరాలని అనుకుందామే. ఆ భేద విధవరాలే అక్కడ ఉండేటువంటి ధనికులందరికంటే ఉత్తమమైన పేరు తెచ్చుకుంది. వా, షీ బైపాస్డ్ ఎవ్రీథింగ్, షీ సర్పాస్డ్ ఎవ్రీథింగ్. కెన్ యూ బిలీవ్ ద వర్డ్? వాక్యము అనండి, ద వర్డ్. షీ టుక్ సంథింగ్, షీ రిసీవ్డ్ సంథింగ్. నేను పేదవాడిని, ఎందుకు వెళ్ళాలి, నేను ఈ దేవుడికి ఏం చేశాడు ఈ దేవుడు, ఈ మందిరానికి ఎందుకు వెళ్ళాలి? వాట్ డిడ్ గాడ్ డూ టు మీ? అనేక మంది ఉన్నారు భేద విధవరాలు అక్కడ, వందల వేల మంది ఉండొచ్చు ఆ ఊర్లో. ఓ 10 మంది వచ్చి ఉండొచ్చు. ఆ 10 మందిలో ఈమె ఆ వాక్యాన్ని విన్నది, ఆ దేవుణ్ణి తెలుసుకుంది. ఆ రోజు నాకు తెలిసి ఆమె తరాలు దరిద్రం అనేది తీసివేసింది ఆ రోజు. షీ డిస్ట్రాయిడ్ పావర్టీ ఫ్రమ్ హర్ జనరేషన్స్ దట్ డే. షీ డిస్ట్రాయిడ్ హర్ పావర్టీ. జనరేషన్స్ మైట్ బి మిలియనర్స్ అండ్ బిలియనర్స్. ఇక్కడ అంటున్నాడు, నా ప్రార్థన ఆలకించు, నా ఆలోచన సఫలపరచు, నా ఆలోచన సఫలపరచు, నేను పానదాయకుడిని, డూ సంథింగ్ మై గాడ్ అని ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉన్నాడంట. ఇది అయిపోతుంది ఎగ్జాంపుల్. ఐఎమ్ టెల్లింగ్ యూ సమ్ పీపుల్, ప్రార్థన చేయండి, ఉపవాసం ఉంటే ఉండండి. దానియేలులాగా ఉపవాసం ఉంటే ఉండండి. ఉపవాసం ఉండలేను, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నేను ఆగలేను తిండికి, ఓకే, కొంచెం ఇష్టం లేని ఫుడ్, నీకు ఏది ఇష్టం లేదో అది తిను, ఓకే. బ్రెడ్ ఆఫ్ ఎఫ్లిక్షన్ అంటారు చూడండి. బ్రెడ్ ఆఫ్ ఎఫ్లిక్షన్ అంటే వాళ్ళకి సంతృప్తికరంగా పెట్టరన్నమాట. ఎలాగైనా ఉండి ప్రార్థించి ఒక ఆలోచన, నేనేం చేయగలను, నువ్వేం చేయగలవు కాదు, నువ్వు ప్రార్థించే నీ దేవుడు నీ ద్వారా ఏం చేయగలడో వాక్యం తెలుసుకొని ఒక వాగ్దానం తీసుకొని ఎత్తిపెట్టి అడుగు. ఈరోజు దూత వచ్చి పనిచేస్తుంది. ద ఏంజల్ విల్ కమ్ అండ్ స్టార్ట్ వర్కింగ్. ఎవరు ఇప్పుడు దాకా అలాంటి ప్రేయర్ చేయలేదా? బిగిన్ సంథింగ్. ఈరోజు ఎన్ని వేల మంది అంటున్నారో ఏ ఒక్కళ్ళు అలాగ ముగింపబడకూడదు. యూ హ్యావ్ టు రైజ్, షైన్ అండ్ గో యాజ్ అ వాలియంట్ హీరో టు హెవెన్. ఫెయిత్ హీరోలు ఉన్నారు కదా, హెబ్రూ 11లో చెప్తూ ఉంటారు కదా. అయితే ఈ నెహెమ్యాకి ఏమైంది? వాట్ హ్యాపెన్ టు దిస్ పర్సన్? వెళ్ళాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు, రాజు కనికరము చూపించాడు. అవునా, వెళ్ళు కట్టుకో అని చెప్పి ఒక పత్రం రాసి అఫీషియల్ ఆథరైజ్డ్ లెటర్ ఇచ్చారు. ఒక సైన్యాధిపతికి ఇచ్చినట్లు మంచి లెటర్ ఇచ్చాడు. లెటర్ ఇచ్చి, ఇదిగో నీకు కావలిస్తే అది కూడా వాడుకో, ఇది కూడా వాడుకో, ఆ డబ్బులు తీసుకో, ఇలా తీసుకో అని హీ గేవ్ హిమ్ పర్మిషన్ ఫర్ అ మ్యాన్. నరులేమి, తండ్రులేమి, తల్లులేమి అందరి హృదయాలు నీ దేవుడైన యెహోవా వశంలో ఉన్నాయి. ఆయన ఎక్కడున్నాడు? ఆ కాలంలో ఆకాశం ఉన్నాడు, ఇప్పుడు ఆయన నీలో ఉన్నాడు. నౌ హీస్ ఇన్ యూ, వెయిటింగ్ ఫర్ యూ. హీస్ వెయిటింగ్ ఫర్ యూ. హీస్ వెయిటింగ్ ఫర్ యూ. యు సీ హౌ కంపారిజన్ కెన్ డిమినిష్ యూ. Comparison is even dangerous. Comparison blinds your eyes for the great plans that he has for you and magnifies what you are inferior of the other person. ఇది నెహెమ్యా ఏమయ్యాడో చూద్దాం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 14-15. మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలము మొదలుకొని. గిన్నె అందించే వాడి నుంచి ఈ నెహెమ్యా ఏ పొజిషన్కి వెళ్ళిపోయాడు? మళ్ళీ చదవమ్మా అక్కడ. మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలము మొదలుకొని. ఈ నెహెమ్యా ఏమైపోయాడంట? హి బికేమ్ ఎ లీడర్, హి బికేమ్ ఎ గవర్నర్. ఇంకా చూద్దాం నెహెమ్యా 8-9. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, అధికారి అయిన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రి. ఎవరంట? అధికారి అయినా హి బికేమ్ ఎ లీడర్, ఎ గవర్నర్, జనరల్. నాకు అది లేదు, నాకు ఇది లేదు అనుకోని అక్కడే ఉండి చనిపోయాడా? లేకపోతే ఇంత జరిగింది అవమానం, నేను ఎందుకు బతకడం, చచ్చిపోతాను, ఊరేసి చచ్చిపోయాడా? యు ఆర్ జస్ట్ ఎ వర్డ్, ఎ మైటీ ప్రామిస్ అండ్ ఎ ప్రేయర్ అవే ఫ్రమ్ యువర్ గ్రేట్ డెస్టినేషన్. Everybody, every poor man is just a promise and a prayer away. Wisdom and knowledge. Wisdom and knowledge. అధికారి అయిపోయాడంట నెహెమ్యా 10వ అధ్యాయం 1వ వచనం.
మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని రాయించుకొనగా మా ప్రధానులను, లేవీయులను, యాజకులను దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసిన వారెవరనగా అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా. ఎవరండి? ఇప్పుడు ఇతనితో పాటు ఎవరికి వచ్చింది పేరు? ఇతని తండ్రికి కూడా వచ్చేసింది పేరు. చూసారా? నీవు గనక ప్రధానమంత్రి అయితే, ఒకవేళ ముఖ్యమంత్రి ఏదో ఒకటి పోస్ట్ వస్తే నీ పిల్లలకి, నీ భార్యకి, నీ తల్లిదండ్రులకి, నీ బంధువులకి, నీకు దూరంలో ఉన్నవాళ్ళు కూడా మౌర్య అని చెప్పుకుంటావు నువ్వు. యూ కనెక్ట్ యువర్ సెల్ఫ్. లుక్ ఎట్ దిస్ గాయ్. ఇన్ఫీరియర్ అయ్యాడా? నో. దేవుని వాక్యము తెలుసుకున్నాడు, తన ఆలోచన సఫలము చేయమని ప్రార్థించాడు. పోనీ ఏమన్నా పోస్ట్ కావాలనుకున్నాడా? నో. ఆ మందిరపు గోడలు కట్టాలి అనుకున్నాడు. హీ బికేమ్ ఎ లీడర్ పొజిషన్. తన్ని మీరు ఇంకా అధ్యాయం చదువుకోవాలి, ఎన్ని అపోజిషన్లు వచ్చాయంటే తన్ని లాస్ట్కి ఆయుధాలతో బెదిరించారు, ఇతన్ని నానా విధాలుగా బెదిరించారు, రాజు కంప్లైంట్ చేశారు, అన్ని రకాలుగా లాస్ట్కి ఆయుధాలు పట్టుకొని ఇతన్ని వాళ్ళని కొంతమందిని గాయపరుద్దామని చంపేద్దామని వచ్చారో మనకు తెలియదు. ఏం చేశాడు ఈ నెహెమ్యా? 6వ అధ్యాయం 15-16 చదువుదాం. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తి He అయ్యెను. finished what he thought. ఏమనుకున్నాడు? ఇలా పడిపోయిందంటే ప్రభువా నాకు కట్టాలనుంది అనుకొని ఏం చేశాడంట? 52 రోజుల్లో దాన్ని ఏం చేశాడు? కట్టేశాడంట. అంటే దానికి ముందు కొంచెం టైం పట్టింది అతనికి. దానికి ముందు 5 ఏళ్ళో 10 ఏళ్ళో టైం పట్టింది. అధికారిగా ఉన్నాడు, అన్నీ చేసుకున్నాడు. దాని తర్వాత అలా చేసి ఏం చేశాడంట? తుదకు దాన్ని ముగించేశాడంట. నేనెందుకు పనికిరాని జీవితం ఇంతే అంటే, దేవుడు వాక్యము ఈరోజు ఈ వాక్యం విని ఏదైనా ఒక ఆలోచన నీ విషయమై, నీ కుటుంబం విషయమై, నీ పిల్లల విషయమై నీకు వచ్చిందా, దేవుడు దాన్ని సఫలపరిచి ముగించునుగాక. యు సీ దట్ గాడ్ ఫినిష్డ్ ఇట్. నాట్ జస్ట్ డ్రీమ్, కలగా ఉండిపోలేదు, అయిపోయింది. కొంచెం టైం తీసుకున్నాడేమో. ఇట్ ఫినిష్డ్. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును, మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగినవి చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఈయన జస్ట్ పానదాయకుడు, అక్కడ ఉండేవాడు రాజు దగ్గర. ఇదేంటి ఇది ముగించేశాడు? ఒక రాజు చేయాల్సిన పని చేసేశాడు. ఒక గిన్నె అందించేటువంటి మనిషి. యు సీ, జస్ట్ బై వాక్యము తెలిసి ప్రార్థించి ఈ ఆలోచన సఫలపరచన్నాడు. ఈ సామర్థ్యం అంతా ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. సో వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం? పక్కనతో చెప్పు, నీవెందుకు నీ సంవత్సరాలను పాటు చేసుకొని సమయం వృధా చేసుకుంటున్నావు అనండి. యు సీ హౌ మెనీ పీపుల్ ఆర్ వేస్టింగ్ ద టైం. ఎవరి వాళ్ళు, యూ డోంట్ నీడ్ సంబడి ఎల్స్ మనీ, సంబడి ఎల్స్ పీపుల్, సంబడి ఎల్స్ ఫేవర్, నథింగ్. పక్కన చెప్పండి, నీకేమీ అవసరం లేదని చెప్పండి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని చెప్పండి పక్కన వాళ్ళు. ద వన్ ఇన్ యూ ఇస్ గ్రేటర్ దాన్ ఎనీబడి ఎల్స్. యు ఆర్ ఇనఫ్. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే యు ఆర్ మోర్ దాన్ ఇనఫ్. యూ నీడ్ నథింగ్ అని చెప్పండి. దట్స్ ఎ పీరియడ్. యూ నీడ్ నథింగ్. వై? బికాస్ యువర్ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. నా దగ్గర ఏమీ లేదు, ఆ దేవుడు ఏమీ లేని చోట నుంచి సర్వ సృష్టిని సృష్టించాడు. He created everything out of nothing. You have nothing, that's enough. God has created you. You got something. Even nothing cannot disqualify you from receiving from God. ఇంకా ఏం చేశాడు ఈ నెహెమ్యా? 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. 8 వచనాలు చదువుకుందాం. లెట్స్ రీడ్ వాట్ హీ డిడ్. 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి, యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువుబడి దాన్ని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికి అందరికీ చదివి వినిపించు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అంతటా శాస్త్రియగు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలవబడెను. మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్య, షెమ, అనాయ, ఊరియా, హిల్కియా, మయషేయ అనువారును, అతని ఎడమ పార్శ్వమున
పెదాయ, మిషాయేలు, మల్కియా, హూషము, హష్బద్దానా, జకర్యా, మెషుల్లాము అనువారును నిలిచియుండిరి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలవబడిరి. చూడండి, అసలు బైబిల్ అంటే ఏంటో తెలియదు, వాళ్ళందరినీ పోగేసి బైబిల్ చదివి వినిపిస్తున్నాడు. పాస్టర్లను పోగేశాడు, యాజకులను పోగేశాడు, లేవీల్ని పోగేశాడు. ఆ మందిరంలో యథావిధిగా కార్యక్రమాలన్నీ కొనసాగించేట్టు చేశాడు. చాలామందికి అయితే ఇంకా చూద్దాం వచ్చే వచనాల్లో వాళ్ళకి మళ్ళీ దేవునికి కానుకలు ఇవ్వాలి, మొదటి ఫలాలు ఇవ్వాలి, దశమ అన్నీ నేర్పించాడు. తర్వాత వాయిద్యాలు వాయించేవాళ్ళు, దహన బలులు ఇచ్చేవాళ్ళు. ఆ మందిర కార్యక్రమాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నడిచేటట్టు అతను చేశాడు. ప్రజల హృదయాల్లో దేవుని వాక్యాన్ని పెట్టి వాక్యానుసారంగా జీవించేటట్లు తన ప్రజలను తిరిగి మార్చినటువంటి ఒక చిన్న పనివాడు ఎవరు? నెహెమ్యా. యు సీ నౌ వాట్ గాడ్ కెన్ డూ త్రూ ఎ పర్సన్ హూ థింక్స్ హీ హ్యాస్ నథింగ్. ఈరోజు ఎవరైతే వాక్యం విని నాకేమీ లేదు అనుకుంటున్నారో, మోస్ట్ ప్రాబబ్లీ ఈ దేశంలో ఉన్నతమైన స్థానములు నీ కొరకు వేచి ఉన్నాయి. ఈ ప్రపంచంలోనే గొప్ప స్థాయిలు నీ కొరకు వేచి ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ రెడీ, నీ రాష్ట్రంలో, నీ ఊర్లో, నీ దేశంలో, నీ కుటుంబంలో, నీ వంశంలో సంథింగ్ ఇస్ బిగ్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ యూ. గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తర్వాత నీ తరాల పాటు నీ గురించి చెప్పుకునేవారు నిన్ను చూసి ఇన్స్పిరేషన్ కానీ వాళ్ళు కూడా దేవుడి నుంచి పొందుకొని ఆస్వాదించేటట్టు ఎలా పెట్టాడు నెహెమ్యాని ఇప్పుడు మన జీవితంలో, అలాగే నిన్ను ఉదాహరణగా పెట్టబోతున్నాడు దేవుడు. గాడ్స్ గోయింగ్ టు సెట్ యు యాస్ ఎన్ ఎగ్జాంపుల్. యు మే బి వీక్, సిక్, బ్రోక్, ఐ డోంట్ కేర్. నీవు బలహీనుడు అయి ఉండొచ్చు, రోగి అయి ఉండొచ్చు, అప్పుల్లో ఉండొచ్చు, ఐ డోంట్ నో. ఇఫ్ యూ క్యాన్ సరెండర్ టుడే అండ్ మేక్ ఎ డెసిషన్, గాడ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. చూడండి ఏం జరిగిందో, లెట్స్ రీడ్. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఈలాగు నిలవబడుచుండగా యెషూవ, బానీ, షెరెబ్యా, యమీను, అబ్కూబు, షబ్బెతై, హోదియా, మయసేయ, కెలీటా, అజర్యా, యోజాబాదు, హనాను, పెలయాలును, లేవీయులను ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యమును తెలియజెప్పి. చూసారా, ఎవరికి వాక్యం బాగా తెలుసో వాళ్ళని పోగేశాడు. ఎవరెవరు అర్థం చెప్పగలరు, హీ పిక్డ్ అప్, హీ గ్యాదర్డ్ ఫ్రమ్ ద లీవైట్స్. వీళ్ళందరూ తమ వృత్తికి లేక మందిరం పనిచేయక వీళ్ళందరూ వెళ్ళిపోయి పొలం పనులు, ఆ పనులు, వ్యాపారాలు చేసుకుంటున్నారు ఈ లేవీయులు. వాళ్ళందరినీ పోగేశాడు. లుక్ ఎట్ హిస్ విజ్డమ్. దేవుడు ఒక వ్యక్తిని ఏం చేశాడు, అక్కడే ఉండి అక్కడే చనిపోవాల్సినారే, ఇరిగిపోయిందా జెరూసలేము గోడ, ఇలా అయిపోయిందా, అంత రాజు బానిసలకు తీసుకెళ్ళిపోయాడా, నేనేం చేయగలను, అంతే. ఇంకా అంత రాజు తప్పు, అతను చేశాడు ఇలాగా వాళ్ళ మీద వీళ్ళ మీద. ఇలా హీ డిడ్ సంథింగ్, హీ ఇన్ఫ్లుయెన్స్డ్ సంథింగ్. గాడ్ హ్యాస్ సంథింగ్ డిపాజిటెడ్ ఇన్ యూ. దేవుడు నీలో ఒక గొప్ప ప్రణాళికలను ప్రతి ఒక్కళ్ళు పెట్టాడు. దాన్ని మీరు ఈరోజు బయటికి తీయుదురుగాక. ఐ వాంట్ ఆల్. ఈ మందిరంకి ఎవరు ఎంతమంది వచ్చారు ఇప్పుడు దాకా? ఒక 10 లక్షల మంది వచ్చారా? ఈ 10 లక్షల మంది 10 లక్షల మహాయోధులుగా తీర్చిదిద్దబడుదురుగాక. నాట్ వన్ గాడ్ కెనాట్ ఫెయిల్ ఎనీబాడీ. నక్షత్రాలు ఏదైనా ఒకటి పడిపోయిందా, భూమి మీదకి వచ్చి క్లాష్ అయిపోయి పెరిగిపోయిందా? ఎప్పటి నుంచో చెప్తున్నారు ఆ కబుర్లు. ఎవ్రీథింగ్ వితౌట్ గాడ్ బికమ్స్ ఎ కర్స్. ఎవ్రీ సిస్టమ్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ఎ వాట్ సిస్టమ్? కర్స్డ్ సిస్టమ్. ఎవ్రీథింగ్ సెపరేటెడ్. ఎందుకంటే అన్నీ చేసింది ఆయనే. ఆయన తీసేస్తే అదంతా ఉపయోగపడదు. లెట్ ఇట్ బి మనీ, లెట్ ఇట్ బి ఎ బాడీ ఆర్ ఎ బ్యూటీ. అందము లేని, మరి జ్ఞానము లేని సుందర స్త్రీ దేంతో పోలుస్తాడు? పంది ముక్కుకున్న బంగారం పడదు. ఇంకా దారుణం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ విజ్డమ్, యు ఆర్ వర్స్ దెన్ ఎ పిగ్. యు సీ, దట్స్ వాట్ గాడ్ సేస్. సో డోంట్ బోస్ట్ యువర్ సెల్ఫ్ ఫర్ వాట్ యు హ్యావ్. చూద్దాం ఇంకా 8. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పి. వాళ్ళందరికంటే ఇతనికి వాక్యం తెలిసి గనక వారికి కూడా వాక్యం బోధించాడంట. సో దే ఆల్ బికేమ్ హీరోస్. నెహెమ్యా 7 మొదటి 5 వచనాలు. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించిన పిమ్మట. చూసారా, చదవమ్మా. నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని. హనన్య నమ్మకమైన మనుషుడు. చూడండి, ఇతను ఎలాంటి అధికారం అంటే
వేరే వాళ్ళకి కూడా ఏమి ఇచ్చాడంట? అధికారం. హీ బికేమ్ ఎ లీడర్ ఆఫ్ లీడర్స్. గాడ్ ఈజ్ లిఫ్టింగ్ సంబడి అప్. ఇక్కడ చూడండి, అతను ఏమంటాడంటే భయంకరమైన దేవ, ఆకాశమందుల దేవ. హౌ హీ ఈజ్ మ్యాగ్నిఫైయింగ్ ద లార్డ్. ఐ గేవ్ ద స్టేట్మెంట్ కాల్డ్ లిఫ్ట్ అప్ ఫర్ ఎవర్. యు సీ ద పవర్. ఈరోజు లిఫ్ట్ అయిపోయి సాయంకాలం పడిపోయావు అనుకో ఉపయోగం ఏంటి? అవర్ గాడ్ విల్ నాట్ డూ దాట్. మీకు ఎప్పుడు ఎబ్బేజు ప్రార్థన జ్ఞాపకం చేస్తూ ఉంటా. ఎబ్బేజు ప్రార్థించి, అయ్యా నాకు డబ్బులు నాకు ఆశీర్వదించు, మళ్ళీ కీడు రాకుండా నీ చేయి నాకు తోడుకుండా, లేకపోతే ఈ డబ్బులు ఎందుకు నాకు అంటాడు. దేవుడు తన ప్రార్థనని ఆలకిస్తాడు. అంటే ఈ లెక్కన ఎబ్బేజు తన జీవితకాలం అంతా సమృద్ధిగా నీ కీడు లేకుండా జీవించాడు. యు సీ, యూ క్యాన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద వండర్ఫుల్ బుక్. నా సహోదరుడైన కోటకు అధిపతి అయిన చదవమ్మా, లెట్స్ రీడ్ దిస్. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు, మరియు జనులు దగ్గర నిలవబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి చూడండి, ఇక్కడ వేయవలెనని. ఏం చేశాడంటే, ఎవరెవరు లేవీలు అని అతని దగ్గర ఉన్నాయంట. చూడండి, మనం జిహెచ్ఎంసీకో లేకపోతే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే రికార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు నీకు పెళ్ళయిందా, ఎవరికెవరికి అయిందా లేదా రిజిస్ట్రేషన్ అనమాట. ఇలాగ రికార్డ్స్ ఉంటాయి. ఇలాగ ఎవరెవరు లేవీయులు అవన్నీ తీపిచ్చి, కొన్ని పోతే కొన్ని ఉంటే మిగిలినన్ని పోగేసి అలాగ లేవీలు తీశాడు. యూనో వాట్ ఇట్ నెహెమియా డూ? నెహెమియా రెస్టోర్డ్ ద వాల్. నెహెమియా ఏం చేశాడు? తిరిగి యెరూషలేము గోడలు కట్టడమే కాదు, యాజకులను పోగేశాడు, యూదులను పోగేశాడు, తిరిగి మందిరము బాగయ్యేటట్టు చేశాడు, అందులో మళ్ళా కానుకలు ఇచ్చేటట్టు చేశాడు, అందులో స్తుతియాగం చేసేటట్టు చేశాడు, తిరిగి వాక్యాన్ని బోధించాడు. వాళ్ళు అన్యుల్ని కాదు విశ్వాసులనే చేసుకోవాలని వాడిని గద్దించాడు. అది చెప్పనా లేదా మీకు? హీ రిబ్యూక్డ్ దెమ్, హీ ప్రమోటెడ్ దెమ్, హీ మేడ్ దెమ్ రిపెంట్. పశ్చాత్తాపడేటట్టు చేశాడు. ఎన్ని చేయించి తిరిగి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మందిరముగా చేశాడు. ఈజ్ ఏ ప్రాఫెట్? నో. ఈజ్ ఏ లీడర్? నో. గిన్నె అందించేవాడు. హీ రెస్టోర్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. తిరిగి అన్నిటిని తిరిగి బాగు చేసేసాడు. అతను బాగు చేయడమే కాకుండా. నెహెమియా 10:32-34. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చూసారా? చేసుకుంటుమి. మళ్ళీ ఆ మందిరం కంటిన్యూ అవ్వాలని చెప్పేసి ఒక షెడ్యూల్ కూడా పెట్టేశాడు. చదవమ్మా. సవరించబడిన రొట్టె విషయంలోను, నిత్య నైవేద్యము విషయంలోను, నిత్యము అర్పించు దహన బలి విషయములోను, విశ్రాంతి దినముల విషయములోను, అమావాస్యల విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయములోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాప పరిహారార్థ బలుల విషయములోను, మన దేవుని మందిరపు పని అంతటి విషయంలోను అలాగుననే నిర్ణయించుకుంటుంది. అంటే మందిరంలో జరగాల్సిన పనులన్నిటినీ తిరిగి ప్రారంభించేశాడు. యు సీ హౌ మచ్ దిస్ మ్యాన్ డెడ్. మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసి ఉన్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠము మీద దహింపజేయుటకు యాజకులలోను, లేవీయులలోను, జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలనో వారును చీట్లు వేసుకొని నిర్ణయించుకొంటిమి. నెహెమియా 10:35-39. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. He restored back everything. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసేసాడు ఒక వ్యక్తి. నాకెందుకు, నేను ఎవరిని, నేను కూడా బానిసనే కదా, నేను ఇరుక్కుపోయాను, నేనేం చేయగలను, నేను ప్రధానమంత్రి అయితే, నేను అలాగైతే, నేను ఐఏఎస్ అయితే, చీఫ్ మినిస్టర్ అయితే, అలాగైతే ఎలాగైతే అనుకుంటే ఏమైనా చేసేవాడా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి గోడ కట్టాడు, అధికారి అయిపోయాడు, అధికారులకు అధికారి అనేకుల్ని అధికారిగా నియమించాడు, తిరిగి మందిరాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నడిచేటట్టు చేసేసాడు. ఈరోజు నాకు తెలియదు నువ్వేమనుకుంటున్నావు, నేను భేద విధవరాలు, నాకు షుగరు, బీపీ, థైరాయిడ్, టీబీ అన్నీ ఉన్నాయి, నాకంతా బలహీనరాలు అయిపోయాయి, నేను ఏం చెయ్యాలా, నేనేం చేయలేను. నువ్వు అలా అనుకుంటున్నావు, ఎవరినాడు అలాగ అనుకుంటున్నాడు, పిల్లలు అనుకుంటున్నాడు, మధ్య వయసు చూడాలనుకుంటున్నాడు, అన్నీ ఉన్నవాడేమో చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాడు, డిప్రెషన్ వచ్చేసి. యు సీ దాట్ నౌ, ల్యాక్ ఆఫ్ గాడ్స్ వర్డ్, ఎ ఫెమైన్ ఆఫ్ గాడ్స్ వర్డ్
కరువు. వీళ్ళకి ఏం కరువు వచ్చింది? దేవుని వాక్యమనే కరువు. లిఫ్ట్ అప్ ఫర్ ఎవర్ అంటే ఏంటి? యూనో, ఎందుకంటే ఇది క్లెయిమ్ చేశారు అనుకోండి, ఒక్కసారి శత్రువు దాడి చేసిన తర్వాత ఇక మళ్ళా నీ జీవితకాలంలో దాడి చేయడు. అంటే నువ్వు ఇక్కడ రాజుగా జీవించి ఆ తర్వాత రాజు దగ్గరికి ఒక రాజుగానే వెళ్ళిపోతావంట. కింగ్స్ వెంట్ అండ్ సరెండర్డ్ హిస్ థ్రోన్ టు జీసస్. ఇక్కడ రాజుగా ఉండి రాజుగా బతికి రాజుగానే నీ కిరీటాన్ని దేవునికి సమర్పిస్తామండి అక్కడ. ఇఫ్ యూ డోంట్ బికమ్ ఎ కింగ్, వాట్ విల్ యూ హ్యావ్ టు సరెండర్ టు జీసస్? సంబడీ ఈస్ బీయింగ్ లిఫ్టెడ్ అప్ ఫర్ ఎవర్ ఫ్రమ్ టుడే. మీకు ఎగ్జాంపుల్ చెప్పనా లిఫ్టింగ్ అప్ ఫర్ ఎవర్ అంటే? ఇజ్రాయేలీలకి 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 30-40 సంవత్సరాలు. ఓకే, లేకపోతే 390కే స్టార్ట్ అయిపోవాలి. ఏం చేశాడు మనోడు కోపంతో? సో ఇట్ డిలైడ్. చూసారా దేవుడు మనిషి ఎంత ఒక మనిషి మీద ఆధారపడతాడు. లిఫ్ట్ అప్ ఫర్ ఎవర్ అంటే ఏంటో తెలుసా? కొంతమందిని మనం హెచ్చించలేము, ఎందుకంటే వాళ్ళ మనసులో ఉండిపోతుంది ఇన్ఫీరియారిటీ, ఆ భయం, ఆ వేదన. అయితే దేవుడు ఒక మాట అంటాడు, మోషేతో ఒక మాట చెప్తాడు. ఇదిగో మోషే, ఇలాంటి ఇన్ఫీరియారిటీతో ఉంటారేమో అని చెప్పి దేవుడు మోషేని రాజమందిరంలో పెంచాడు. సో దట్ హీ విల్ హ్యావ్ ఎ కింగ్స్ మైండ్. ఏ మనసు ఉంటుంది అతనికి? రాజు మనసు ఉంటుంది. అందుకే లీడర్ అన్నమాట. అందుకే అంతమంది ఈజీగా నడిపించాడు. హీ బికేమ్ ఎ లీడర్. అతను ఒక మాట అంటాడు, ఇదిగో చెప్పు ఇశ్రాయేలీయులకి, ఇప్పుడు దాకా మీరు చూసిన శత్రువులను ఏకముద్రుడు ఎన్నడూ. దట్ ఈస్ కాల్డ్ లిఫ్టింగ్ అప్ ఫర్ ఎవర్. They died, they became ashes, they got buried, they became food for fishes and sharks. ఆ రాజులు బాగా తిని చక్కటి ద్రాక్షారసము తాగిన ఆ శరీరాలన్నీ చేపలకు లేకపోతే ఆహారం అయిపోయి ఏం తిన్నాయో తెలియదు, ఆ నీళ్ళలో శవాలుగా మారిపోయాయి. లిఫ్ట్ అప్ ఫర్ ఎవర్. దిస్ ఈస్ ద ప్రామిస్ ఫర్ దిస్ ఇయర్. మే యూ సమ్ ఆఫ్ యూ పొసెస్ ఇట్. మీరు చూసిన శోధనను, పాపమును, శాపాలను, బంధకాలను, దురలవాట్లను, శత్రువులను ఇక ముందు చూడకుండా ఉండుదురుగాక. You see that God can do that. God can do that. అయ్యా ఇదిగో వీళ్ళేమేమైతే వాగ్దానాలుండి ఇంకా నెరవేరలేదు, అపవాది ఎక్కడెక్కడ వీరిని పట్టుకొని బంధించాడు, సంవత్సరాలు వృధా చేశాడు అయ్యా, వారి డబ్బును వృధా చేశాడు, వారిని ఎక్కడెక్కడ పడేశాడు, ఏ రీతిగా వారి మనసుల్లో బంధకాలు పెట్టి ఎవరెవరికి మీద పితరుల శాపాలు తీసుకొచ్చాడు, ఎవరెవరైతే ఇలాగెందుకు ఉన్నారనుకుంటున్నారో ఈరోజు ఇదిగో ఇప్పుడు వారు ఏ ఆలోచన అయితే వారు ఆలోచించుకున్నారో దాన్ని స్థిరపరచును ఆయన. నీ తలంపులను ఆయన మీద ఉంచు, ఆయన నీ మార్గమును సరళము చేసి స్థిరపరుస్తాడంటే. ఈరోజు నెహెమ్యాలాగా నా తలంపులను విను నాయనా అని మొరపెట్టినప్పుడు అతను ఊహించిన దానికంటే అడుగుదానికంటే గొప్పగా. అలాగే వీళ్ళు ఏమేమైతే జరగాలి నా జీవితంలో, నేను విధవరాల్ని, పేదవాడను, ఏమీ లేని వాడిని, పామరుడను, ఏలుముద్రను, నేనేమీ చేయలేని వాడిని అని ఎవరు కృంగిపోయి ఉన్నారో ఈరోజు అయ్యా, కానీ నువ్వు ఎలాగైతే నెహెమ్యా జీవితంలో చేశావో, ఆ విధవరాల జీవితంలో చేశావో, ఎలాగైతే నువ్వు గొప్ప గొప్ప బలహీనుల జీవితాన్ని నువ్వు మార్చగలవో, ఈరోజు నా జీవితాన్ని మార్చి గొప్ప సాక్షిగా ఈ భూలోకాన్ని విడిచిపెట్టే కృప నాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.